వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్. ఆపరేషన్ సింధూర్లో భారతదేశం తన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ బలమెంతో మొత్తం ప్రపంచానికి నిరూపించింది. ఇప్పుడు త్వరలో ప్రపంచం మన వైమానిక దళాల్లో మరొక కొత్త కోణం చూడబోతుంది. భారతదేశ ప్రపంచంలోని మొట్టమొదటి డ్యూయల్ స్టెల్త్ డ్రోన్ తయారు చేస్తుంది. ఇది శత్రువు హై రేంజ్ రాడార్, ఇన్ఫ్రారెడ్ సిగ్నల్స్ నుండి తప్పించుకోగలదు. సెకండ్ల కంటే తక్కువ సమయంలో దాడి చేయగలదు. రామ్ కవచం ఈ డ్రోన్ అతిపెద్ద లక్షణం. రామ అనేది రాడార్ అలాగే ఇన్ఫ్రారెడ్ గుర్తింపును 97% తగ్గించే స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ప్రత్యేక కవరింగ్ ఏజెంట్. ప్రస్తుతం అమెరికా, చైనా, రష్యా మాత్రమే రాడార్ల నుండి దాక్కున్న స్టెల్త్ డ్రోన్లను కలిగి ఉన్నాయి. ఈ డ్రోన్ను రక్షణ మంత్రిత్వ శాఖ సహాయంతో హైదరాబాద్ కు చెందిన స్టార్టప్ కంపెనీ వీరా డైనమిక్స్ బిన్4 రీసెర్చ్ ల్యాబ్ అభివృద్ధి చేస్తున్నాయి. రాడార్ అబ్జర్వేషన్ అండ్ మల్టీ స్పెక్ట్రల్ అడాప్టింగ్, దీనిని షార్ట్ ఫామ్ గా రామా అని పిలుస్తారు. ఇది శత్రువుల రాడార్ అలాగే ఇన్ఫ్రారెడ్ సిగ్నల్స్ నుండి పూర్తిగా దాచగల ఒక ప్రత్యేక పదార్థమని కంపెనీ సీఈఓ సాయి తేజ అన్నారు. 2025 చివరి నాటికి రామాతో ఉన్న డ్రోన్ ను నేవీకి అప్పగించే అవకాశం కూడా ఉంది. రామా అంటే ఏమిటి? ఇది నానోటెక్ ఆధారిత స్టెల్త్ పూత. ఇది రాడార్ అలాగే ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రమ్ లో కనిపించనీయకుండా చేస్తుంది. దీన్ని డ్రోన్ పై పెయింట్ లేదా కవర్ రూపంలో ఏర్పాటు చేస్తారు. ఇది కార్బన్ పదార్థాల మిశ్రమం. ఇది రాడార్ తరంగాల్ని గ్రహిస్తుంది, శక్తిని వేడిగా బయటకు వదులుతుంది. ఇది థర్మల్ ఇండెక్స్ లను సెకన్కు 1.5 డిగ్రీల సెల్సియస్ తగ్గిస్తుంది. దీన్ని వీరా డైనమిక్స్ అభివృద్ధి చేసింది. యుద్ధ రంగంలో దీని ప్రభావం ఎంత? ఏదైనా యుద్ధం జరిగినప్పుడు శత్రువు మొదట రాడార్ తో మన డ్రోన్ ను గుర్తించి ఆపై ఇన్ఫ్రారెడ్ తో లక్ష్యంగా చేసుకుని షూట్ చేస్తాడు. ఈ రామ కవర్ ఉంటే మన డ్రోన్ ఈ రెండింటి నుండి తప్పించుకుంటుంది. సైన్యానికి ప్రయోజనం ఏంటి? సాధారణంగా శత్రువుపై దాడికి 100 డ్రోన్లను పంపినప్పుడు 25 నుండి 30 మాత్రమే లక్ష్యాన్ని చేరుకుంటాయి. అయితే రామ టెక్నాలజీతో సిద్ధమైన కొత్త డ్రోన్లు 80 నుండి 85 లక్ష్యాన్ని ఛేదిస్తాయి. డ్రోన్ బరువు 100 కిలోలు. ఇది 50 కిలోల పేలోడ్ను మోయగలదు. ఇదిలా ఉంటే ఒడిశాలోని చాందీపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుండి భారతదేశం గురువారం 2 స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణుల్ని పృథ్వీ-2, అగ్ని-1 ను విజయవంతంగా పరీక్షించింది. పృథ్వీ-2 పూర్తిగా స్వదేశీ తయారు ఉపరితలం నుండి ఉపరితలం వరకు ప్రయోగించే క్షిపణి. ఇది 350 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది. 1000 టన్నుల పేలోడ్ ను మోయగలదు. అదేవిధంగా 700 నుండి 900 కిలోమీటర్ల పరిధి కలిగిన అగ్ని-1 క్షిపణి 1 టన్ను పేలుడు పదార్థాన్ని మోసుకెళ్లగలదు. ఇది 2007 నుండి భారత సైన్యం వద్ద ఉంది.